ఈ పాస్టర్ రాంబాబు అనే వ్యక్తి అతను చేసిన కిరాతకమైన పని. మరి మతం ముసుగులో మరి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ గతంలో మనం ఎన్నో కథలు విన్నాం. ఆ మత మార్పిడి ఏ విధంగా చేయిస్తున్నారని కానివ్వండి, ఆ మతం తీసుకోపోతే వాళ్ళు ఎలాంటి శిక్షలు పడతాయి అనేది కానివ్వండి, వాళ్ళు పరలోకానికి మరి నరకలోకానికి వెళతారు, పరమాత్ముడి దగ్గరకు వెళ్ళరనే మాటలు కానివ్వండి, మారు మనసు పొందండి అని చెప్పి వీళ్ళని ఆ బాప్టిస్ట్ అని చెప్పి ఏదో తీసుకోండి అని చెప్పి మరి వాళ్ళ రకమైన ఒక మాయలో పడేస్తున్నారు వీళ్ళు. ఆ మాయలో పడేసే క్రమంలో శారీరకంగా మానసికంగా వాళ్ళని వీళ్ళు ఎంత దారుణంగా వాడుకుంటున్నారు. కంచే చేనును కదా మేస్తుంది లేదా పొలాన్ని మేస్తుంది అన్నట్లు మేడం. వాళ్ళు తల్లిదండ్రి ఎవరైతే 14 ఏళ్ళ బాలిక ఉన్నారో ఎప్పుడు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళడం, ఆయన దగ్గర దీవెనలు పొందడం, ఆ దశమ భాగం సమర్పించుకోవడం. ఎంత దారుణం అంటే దశమ భాగం వాళ్ళు ఏ కాయ కాసినా ఏ పువ్వు పూసినా వాళ్ళు కష్టపడి మా దేవుడు ఉన్నాడు రక్తాన్ని చెమట రూపంలో మార్చి వాళ్ళు చిందించి ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాం పేదలు. మరి అట్లాంటి డబ్బును కూడా తీసుకెళ్లి దశమ భాగాన్ని ఇస్తున్నారంటే నువ్వు ఏ మతాన్ని అయితే ప్రచారం చేస్తూ, ఏ బైబిల్ని అయితే ఒక గ్రంథంగా చూపిస్తూ నువ్వు ఒక అభూత కల్పనలో తీసుకెళ్తున్నావు, దానికి విలువనిచ్చే కదా. మరి ఆ విలువను నిలబెట్టాడా లేదా?